అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జనగణమన. ఇటీవల నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అసలు ఏ పరిస్థితుల్లో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆ వ్యాఖ్యలు చేయవలసి వచ్చిందని, అసలు ఎలాంటి పరిస్థితుల్లో అలాంటి వ్యాఖ్యలు చేయవలసి వచ్చిందని మనం ఒకసారి చూసుకున్నట్లయితే, అసలు ముందుగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కిరణ్ కుమార్ రెడ్డి గారి గురించి ఏమన్నారో మనం తెలుసుకుందాం. ఇటీవలే ఎలక్షన్స్ లో భాగంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలోకి వెళ్ళి రాజశేఖర రెడ్డి మరణాంతరం స్టేట్ లో చోటు చేసుకున్న లీడర్షిప్ క్రైసిస్ దృష్ట్యా తనకి సీఎం అయ్యే అన్ని అర్హతలు ఉండి కూడా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి లాగా ఎవరి కాల్లో పట్టుకొని సీఎం అవ్వలేకపోయానని ఆయన చెప్పడం జరిగింది. అదే సమయంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు కాంగ్రెస్ అధిష్టానంతో జగన్మోహన్ రెడ్డి గారిని పార్టీ పెట్టనివ్వకుండా చేస్తానని, జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తానని అధిష్టానంతో చెప్పినట్టు ఇటీవల పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కిరణ్ కుమార్ రెడ్డిని ఇలా ప్రవర్తించారని ఆయన చెప్పడం జరిగింది. అందుకు కౌంటర్గా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎం అవ్వడానికి ఎవరి కాల్లో పట్టుకున్న అవసరం నాకు లేదని ఆయన చెప్పడం జరిగింది. అదే సమయంలో క్లౌడ్ బర్స్ట్ అయినట్టుగా తను కూడా బర్స్ట్ అయ్యి గతంలో వాళ్ళిద్దరి మధ్య చోటు చేసుకున్న ఒక సంఘటన గురించి ఆయన చెప్పడం జరిగింది. అదేంటంటే డిసిసి అధ్యక్ష పదవి కోసం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు నా కాళ్ళు పట్టుకున్నారు అని కిరణ్ కుమార్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. రాత్రి 11 గంటలకి ఈ సంఘటన చోటు చేసుకున్నప్పటికీ తిరిగి పక్క రోజు ఉదయం 6 గంటలకు మళ్ళీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు తిరిగి వచ్చి రాత్రి ఏమన్నా తాగేసి కాళ్ళు పట్టుకున్నామేమో అనుకుంటావేమోనని మళ్ళీ తిరిగి వచ్చి నీ కాళ్ళు పట్టుకుంటున్నానని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అన్నట్టు కిరణ్ కుమార్ రెడ్డి గారు తెలియజేశారు. ఇదే విషయం మీద కిరణ్ కుమార్ రెడ్డి గారు నేను కాణిపాకంలో కూడా ప్రమాణం చేసి చెప్తానని, దమ్ముంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి సవాల్ విసురుతున్నానని నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. నేను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని ఒకటే అడుగుతున్నాను. అయ్యా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, మదనపల్లి టమాటా మార్కెట్ యార్డ్లో కృత్రిమ కొరత సృష్టిస్తూ అధిక ధరలకు టమాటాను విక్రయిస్తూ అందు ద్వారా లబ్ధి పొందే మీ కమిషన్ల ద్వారా లబ్ధి పొందే పదవి కంటే గొప్పదా ఈ డిసిసి పదవి అని నేను అడుగుతున్నా. ప్రజా ఖజానాకి నయా పైసా చెల్లించకుండా సురుటిపల్లిలోని ఇసుక అక్రమ రవాణా రీచుల్ని దశాబ్దాలుగా నిర్వహిస్తున్న మీరు అంత గొప్ప పదవి కంటేనా డిసిసి పదవి అని నేను అడుగుతున్నా. కొద్ది సంవత్సరాల క్రితం మదనపల్లి టమాటా మార్కెట్ యార్డ్ బయట ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న టమాటా రైతుల్ని అడ్డుకోవడానికి తమ అనుచర వర్గాన్ని, మదనపల్లి టమాటా మార్కెట్ యార్డ్లో ఉన్న తమ అనుచర వర్గాన్ని ధర్నా చేపిస్తూ ఒక నాటకం ఆడుతూ బయట ప్రాంతాల నుంచి వచ్చే టమాటా రైతుల్ని అడ్డుకోవడం జరిగింది. ఎక్కడ ఇతర ప్రాంతాల నుంచి వచ్చే రైతులు అక్కడ టమాటా యార్డులకు చొరబడి వ్యాపారం కొనసాగిస్తారని భావించిన మీరు ఎక్కడ మదనపల్లి టమాటా మార్కెట్ యార్డ్ తమ కబంధ హస్తాల నుంచి చేజారిపోతుందో అని బితుకుమని బతికే మీరా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారి గురించి మాట్లాడేది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో
రాజశేఖర్ రెడ్డి మరణానంతరం లీడర్షిప్ క్రైసిస్ చోటు చేసుకున్న మాట వాస్తవం. కేంద్ర అధిష్టానం రోసయ్య గారిని నియమించిన తర్వాత తెలంగాణ ఉద్యమానికి తలగ్గో, లేకుంటే రాజకీయ ఒత్తిళ్లకో, లేకుంటే వయసరీత్యానో గౌరవప్రదంగా రోసయ్య గారు రిజైన్ చేయడం జరిగింది. అదే సమయంలో కాంగ్రెస్ అధిష్టానం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారిని సీఎం అవ్వాల్సిందిగా కోరింది. ఆనాటి నుండి రాష్ట్ర విభజన జూన్ 2, 2014 వరకు ఆంధ్రప్రదేశ్ని గ్లోబల్ లెవెల్లో ఆంధ్రప్రదేశ్కు ఉన్న రెప్యుటేషన్ని ఏమాత్రం చెరిగిపోనివ్వకుండా తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడుతున్న లా అండ్ ఆర్డర్ని ధీటుగా ఎదుర్కొంటూ, లా అండ్ ఆర్డర్ని సక్రమంగా నిర్వహిస్తూ డీజీపీ దినేష్ రెడ్డి గారి సహాయ సహకారాలతో తెలంగాణ మిలియన్ మార్చ్ జరిగిన ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ సమస్య రాకుండా అంత పకడ్బందీగా ప్రభుత్వాన్ని నడిపించిన గొప్పతనం సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారిది. అందుకే కదా ఇండియా టుడే అతనికి బెస్ట్ సీఎం అవార్డు కూడా తనకి ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర విభజన గురించి ఒప్పించలేక పోయినప్పటికీ, అందులో విఫలం అయినప్పటికీ కూడా వ్యతిరేకించిన మాట మటుకు వాస్తవం. అందుకే కదా కిరణ్ కుమార్ రెడ్డి గారు సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ప్రోత్సహిస్తూనే ఆంధ్రప్రదేశ్ విభజన జరిగితే ఆంధ్రప్రదేశ్కి ఎటువంటి సమస్యలు తలెత్తుతాయి, ఎటువంటి పరిణామాలు ఆంధ్రప్రదేశ్ ఎదుర్కోవాల్సి వస్తుందని ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వేసి మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కానీ తెలంగాణ ప్రజలకు కానీ సుస్పష్టంగా వివరించగలిగారు. తనకి మద్దతు సొంత కాంగ్రెస్ పార్టీ నుంచే పొరబడిన కారణంగానే కదా అతను రిజైన్ చేసి, మనసు ఒప్పుకోలేక రిజైన్ చేసి జై సమైక్యాంధ్ర పార్టీ పెట్టి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో ముందుకెళ్లారు. సుమారు దశాబ్ద కాలం తరువాత తిరిగి మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చి తనదైన శైలిలో ప్రజల్ని ఆకట్టుకుంటున్నారు. సరే, ఏదైనప్పటికీ కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కిరణ్ కుమార్ రెడ్డి గారి కంటే ఉన్న నాలెడ్జ్లో అయినా నాకు తక్కువ ఉందని భావించి కాళ్ళు పట్టుకుని ఉండుండొచ్చు. కిరణ్ కుమార్ రెడ్డి గారి సమర్థత నా దగ్గర లేదని కాళ్ళు పట్టుకొని ఉండొచ్చు. కిరణ్ కుమార్ రెడ్డి లాంటి నైతిక సామర్థ్యత నా దగ్గర లేదని భావించి కాళ్ళు పట్టుకొని ఉంటే నిజంగా అది సమంజసం అయ్యి ఉండేది. కానీ ఒక పదవి కోసం, చిన్న చిన్న పదవుల కోసం లోబడి ప్రవర్తించే ఎంత చీప్ మెంటాలిటీయా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీది. ప్రజాస్వామ్యంలో గౌరవప్రదమైన పోస్టులు సాధించడానికి అర్హత కలిగి ఉండాలి. అలాంటి అర్హత ఈనాడు మీరు సాధించారు కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారి కొఠారిలో ప్రజాధనాన్ని లూటీ చేస్తూ ఒక మంచి పదవి అయితే పొందగలిగారు. అలా లూటీ చేయడంలో మీరు సిద్ధహస్తులు కాబట్టే కదా జగన్మోహన్ రెడ్డి గారు ఏరుకోరి మిమ్మల్ని ఎంచుకుంది. అలా లూటీ చేయడంలో మీరు దిట్ట కాబట్టే కదా నేడు పేటాపురంలో కూడా మీ స్థావరాలు ఏర్పాటు చేసుకొని పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని అసెంబ్లీలోకి అడుగుపెట్టనివ్వకుండా చేయాలని చూస్తున్నది. మీ ఆటలు, ఇలాంటి ఆటలన్నీ కూడా యువతరం చూస్తూ ఉంది. 20వ శతాబ్దం నాటి ఇలాంటి రాజకీయ వికృత క్రీడలు ప్రజలు కానీ యువత కానీ ఏమాత్రం హర్షించసాగరు. ఇకనైనా మత్తు నిద్ర వీడి
ప్రజాస్వామ్యంలో భాగమై ప్రజలకు ఏ మేరకు మంచి చేయాలనే దానిపైన దృష్టి సారించి ముందుకు వెళ్తే బాగుంటుంది. భారత్ మాతాకి జై. జై హింద్.